బర్త్డే విషెస్ కూడా చెప్తాను కదా. ఓన్లీ విషెసేనా? గిఫ్ట్లు తీసుకురాలేదా? గిఫ్ట్ కూడా తెచ్చాను. గిఫ్ట్ గా నీకు ఈ గిఫ్ట్ హ్యాంపర్. 5 nights 6 days స్టే చేయొచ్చు స్పేస్ లో, అది కూడా నీకు ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ గ్రానీ. థ్యాంక్ యూ సో మచ్ గ్రాండ్పా. కేవలం థ్యాంక్స్ చెప్తే సరిపోదు శాండీ. ఇప్పుడు నీకు 16 ఏళ్లు వచ్చాయి. ఇక 2030లో 16 ఏళ్లు నిండిన నువ్వు ఓటు వేయొచ్చు. అందుకని జస్ట్ ప్రామిస్ మీ, నువ్వు నాకే తప్పకుండా ఓటేస్తావని. మామ్ ఎలక్షన్ లో నిలబడిందా? కుదరదు, అదేం కుదరదు. చూడు, నా మనవరాలు నాకే ఓటు వేస్తుంది. తను తప్పకుండా మా పార్టీకే సపోర్ట్ చేస్తుంది. తన తాతగారి అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయదు. ఏమంటావమ్మా? మామ్ డాడీలిద్దరూ ఒకరిపై ఒకరు ఎలక్షన్ లో నిలబడ్డారా? వాళ్ళకేమైంది? ఇక ఇప్పుడు అపోజిషన్ పార్టీలో మీరే కూర్చోవాలి. మా పార్టీ రూలింగ్ లో ఉంటుంది. అర్థమైందా మీకు? మీరు పగటిపూట ఇలా కలలుగనే అలవాటు వదిలిపెడితే చాలా మంచిది. గవర్నమెంట్ ఫామ్ చేసే విషయం పక్కన పెట్టండి. మీ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్లలో సగం మందికి పైగా వాళ్ళ ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడతారు. చూస్తూ ఉండండి. ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడేది మీరు. మామ్ చూడు మాలతి, రాజకీయాల్లో నా తల పండిపోయింది. రాజకీయాల్లో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. మీరు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అప్పుడు తెలుస్తుంది. వదిలేయండి, మావయ్య గారు ఎప్పుడు ఇంతే కదా. ప్రతిసారి మాత్రం కొట్టలు దాడతాయి. Sandy, cake is ready. వావ్, ఈసారి కేక్ మమ్మీ కాదు పాప్ చూస్ చేస్తుంటారు. అరే, నేను ఇదంతా నా డార్లింగ్ డాటర్ కోసం చేశాను. థ్యాంక్ యూ సో మచ్ పాప్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేశారు, కానీ అత్తయ్య గారు కనిపించట్లేదు. ఓహో, హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్. నువ్వు ఎప్పుడు ఇలాగే బలంగా పుష్టిగా ఉండాలి. పుష్టిగా ఉంటాను, దట్స్ ఓకే. బట్ అంకుల్, మై గిఫ్ట్. ఉందమ్మా, నీకు గిఫ్ట్ తెచ్చాను. మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇదిగోనమ్మా నీ గిఫ్ట్. ఇందులో స్పెషల్ సూట్ కూడా ఉంది. హైదరాబాద్ లో స్నోఫాల్ వచ్చినప్పుడు కూడా నీకు చలి పుట్టదు. హైదరాబాద్ లో స్నోఫాలా? ఇక్కడ మంచిలా కురుస్తుంది. ఓకే లవ్లీ, ఇక మేమిద్దరం బయలుదేరుతాం. కిట్టు బావు గారు అంత తొందరగా వెళ్ళిపోతున్నారేంటి? అమ్మగారు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని లవ్లీ. వీళ్ళందరూ అత్తయ్య గారి మీద కోపంగా ఎందుకున్నారు? అసలు అత్తయ్య గారు ఏం చేశారు? కిట్టు అన్నయ్య, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అరే కార్తీక్, ఇందులో థ్యాంక్స్ చెప్పడానికే ఉంది. ఈ సంవత్సరం ఇక్కడున్నాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. వచ్చే సంవత్సరం ఇలాగా రాగలవాలేదో తెలియదు కదా. అంటే ఏముంది లవ్లీ, మేము లండన్ లో విల్లా కట్టిస్తున్నాం కదా, అది ఇప్పుడు రెడీ అయిపోయింది. అందుకే మేము అక్కడికి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాం. నిజానికి ఈ కౌశిక్ నివాసంలో ఉండటం మా వల్ల కావట్లేదు. లైక్ హస్బెండ్, లైక్ వైఫ్. వెళ్దామా? వెరీ బోరింగ్ లైఫ్ స్టైల్ చూసి పదండి వెళ్దాం. ఓకే, బాయ్ బాయ్. చాలరా. Hey guys!
having fun without me? అత్తయ్య గారా? ఓ వదిన గారు, Oh, my Sandy darling! Happy birthday, sweetu! థ్యాంక్ యూ సో మచ్ గ్రానీ. ఓ స్వీటు, చూసావా, నీ పుట్టినరోజు సందర్భంగా నేను నా కోసం ఒక డైమండ్ రింగ్ కొనుక్కున్నాను. ఎలా ఉంది? వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. డైమండ్స్? ఇలా నగల మీద మోజు అత్తయ్య గారికి ఎప్పటి నుంచి మొదలైంది? Hey Robbie, where is my kuchi puchi? This is my kuchi puchi. Say happy birthday to you, her. Oh, so I'm missing you so much. అత్తయ్య గారు ఇలా మారిపోయారేంటి? తన కుక్కలంటే ఎంత భయం ఉండేది? వెళ్ళు వెళ్ళు, దీన్ని తీసుకువెళ్ళు. దీనికి జిన్నా చేసే టైం అయింది. గ్రానీ, మీరు ఇంతవరకు కేక్ తినలేదు. డార్లింగ్, నేను కేక్ తినకూడదమ్మా. కేక్ తింటే నా వెయిట్ పెరిగిపోతుంది. ఐఎమ్ వెరీ సారీ. హే వెయిట్. సో దిస్ ఇస్ యువర్ 16th birthday gift. This is Oxy United bottle of liquor. ఇందులో ఉండేది కేవలం నిషా మాత్రమే. Take it. ఓ వావ్ గ్రానీ, దిస్ మస్ట్ బి సో ఎక్స్పెన్సివ్. No, darling. This is only for 50 lakhs. Nothing. It's awesome. గ్రానీ, యు ఆర్ ద బెస్ట్. Thank you, darling. Thank you so much. ఏంటి నువ్వు చేస్తున్న పని కౌసల్య? నేనేం చేశాను డార్లింగ్? నీకేమైనా మైండ్ పోయిందా? మన 16 సంవత్సరాల మనవరాలికి లిక్కర్ బాటిల్ గిఫ్ట్ గా ఇస్తున్నావా? అల్లుని చెడగొట్టింది సరిపోలేదా? ఇప్పుడు దాన్ని కూడా చెడగొట్టాలా? ఏంటి డార్లింగ్, ఎందుకలా అరుస్తూ బీపీ పెంచుకుంటున్నావు? నువ్వు ఎంత అరిచినా నేనేం పట్టించుకోనని తెలుసు కదా. Poor boy man. Hey Robo, music. కట్టుకున్నాడు వదిలేశాడు, అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు. కట్టుకున్నాడు వదిలేశాడు, కట్టుమని పదారెళ్ళురా, నా స్వామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. కట్టుమని పదారెళ్ళురా,
మై గాడ్, ఇట్స్ సో హాట్. ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. లేట్ అయితే మేకప్ పాడవుతుంది. మనం త్వరగా ఫోటోస్ తీసుకుందాం. యా గ్రానీ. ఎస్, కమ్ 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 కమ్. స్మైల్. మిస్సెస్ గ్రానీ, మీరు డ్రింక్ ఏం తీసుకుంటారు? వోడ్కానా లేక రమ్మా చెప్పండి. ఓ మై గాడ్, నీకు ప్రతిసారి నేను చెప్పాలా నా కోసం రమ్ము తీసుకురా అని? ఓకే గ్రానీ. అత్తయ్య గారు ఇంతలా మారిపోయారేంటి? తన నియమ నిబంధనలు ఇవన్నీ ఏమైపోయాయి? అందరూ ఇంతలా మారిపోయారు. గ్రానీ, మీకోసం రమ్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఓ వెల్కమ్ గ్రానీ. ఇట్స్ ఆసమ్. కౌసల్య కాపు. Come on, old man. What are you saying? పోదా బేబీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మామ్, ఐఎమ్ గోయింగ్. ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ, ఓకే? పద గ్రానీ. అంతా మారిపోయింది. ఇంతకు ముందుకి ఇప్పటికీ ఎంతో తేడా. మీ అత్తయ్య ఎంతో సంతోషంగా ఇంటిని చూసుకుంటూ ఉండేది. తన ఇంటిని, తన కుటుంబాన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేది. నా కోడలు ఇంతలా ఎందుకు మారిపోయింది? లవ్లీ, ఓ గ్లాస్ తెచ్చివ్వు. నీకు ప్రతిసారి నేను చెప్పాలా నా కోసం రమ్ము తీసుకురా అని? విని కూడా వినపడనట్టు ఉండటం కొత్తగా ఎక్కడ నేర్చుకున్నావు లవ్లీ? వినపడట్లేదా? ఓ గ్లాస్ తెచ్చివ్వు, నేను నీళ్ళు తాగాలి. ఏ లోకంలో ఉన్నావు నువ్వు? నాకు కోపం తెప్పించడానికి ఇంకో కొత్త పద్ధతి కనిపెట్టావా? లవ్లీ, నీకు వినిపించట్లేదా? నేను ఇంతసేపటి నుంచి అరుస్తున్నాను నీళ్లు తాగడానికి నాకు ఒక గ్లాస్ తెచ్చివ్వు అని. అలాగే అత్తయ్య, ఏం తెమ్మంటారు? రమ్మా వాట్కనా? భగవంతుడా, ఇది విదేశీయులు తాగే మందు పేరు కదా? ఇదే నాకోసారి ప్యాడీ చెప్పింది. అది సారీ అత్తయ్య, నేను ఏదో పొరపాట్లో అలానేశాను. పొరపాట్లు కూడా ఆ మాటలు ఎలా వస్తాయి? నువ్వు మందు అలవాటు చేసుకోలేదు కదా? లేదత్తయ్య, నేను అలాంటి పనులు చేయను. మరి నువ్వెప్పుడు ఏదో లోకంలో ఎత్తుకుంటావు. ఎవరేమడిగినా సమాధానం చెప్పవు. లవ్లీ, అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావు? అయినా నీకు అన్ని సమస్యలు ఏమున్నాయి ఇలా మత్తుకి అలవాటు పడ్డానికి? సారీ అత్తయ్య, పొరపాటు నేను అలా అనేశాను. పొరపాటున ఆ మాటలు ఎందుకు వస్తాయి లవ్లీ? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా ముందే ఆ పేర్లు ఎత్తుతావు? అయినా నీకు బాగా తెలుసు కదా నాకు మత్తు మందులంటే ఎంత అసహ్యమో.
సారీ అత్తయ్య, తప్పైపోయింది. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటా. నువ్వు ఎప్పటికీ మారవు లవ్లీ. ఎంత విచిత్రంగా ఉంది. అత్తయ్య గారు అసలు మందు పేరెత్తితేనే మండిపడుతున్నారు. 16 ఏళ్ల తర్వాత అదే మత్తు అత్తయ్య గారి జీవితంలో భాగమైపోతుంది. అత్తయ్య గారు అంతలా ఎలా మారిపోతారు? ఎలా తెలుసుకోవాలి? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు అలా మొండి చేయకూడదు అన్ను. లేదు, నేను ఇప్పుడు చదువుకోను. నేను కాసేపు టీవీ చూస్తాను. ఆ తర్వాత హోంవర్క్ చేసుకుంటాను. సరే. అన్ను, టీవీ ఆన్ చేశాను, కానీ 1 గంట మాత్రమే చూడాలి. ఆ తర్వాత మొండి చేయకుండా చదువుకోవాలి. 1 గంట కాదు, 2 గంటలు చూస్తాను. అలాగే కానివ్వండి రాజ్ కుమార్ గారు. 2 గంటలు చూడండి, కానీ తర్వాత హోంవర్క్ చేసుకోవాలి. సరేనా? అక్క, లవ్లీ. అక్క, అన్ను మొండి చేసినప్పుడల్లా ఒప్పుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే వాడు మొండివాడవుతాడు. పెద్దవాడయ్యాక వాడు మనం ఏం చెప్పినా వినడు, చెడిపోతాడు. లవ్లీ, ఏమైంది నీకు? నువ్వు ఇప్పటి నుంచే అన్ను పెద్దవాడైతే ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నావా? వాడి వయసు ఇంకా 6 సంవత్సరాలు మాత్రమే. పెద్దవాడవడానికి ఇంకా టైం ఉంది. ఆ విషయం నాకు తెలుసక్క, కానీ ఈ వయసు నుంచే పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాలి. ఇప్పటి నుంచే డిసిప్లిన్ లో పెట్టకపోతే వాడు తర్వాత మన చేయి దాటిపోతాడు. లవ్లీ, నువ్వు ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? వాడు చిన్న పిల్లవాడు తల్లి దగ్గర మొండి చేయకపోతే ఇంకెవరి దగ్గర చేస్తాడు? వాడే హోంవర్క్ చేయనని చెప్పట్లేదు కదా. ఇప్పుడు కాదు, 2 గంటల తర్వాత చేసుకుంటానంటున్నాడు. కానీ అక్క, ఇలా వదిలేస్తేనే ప్రతి విషయంలో మొండి చేయడం అలవాటైపోతుంది. అలవాటైతే నేను మారుస్తాను. నేను వాడికి తల్లిని. నా పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేయాలో నాకు తెలుసు. నాకు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. అక్క, నేను మీకు నేర్పించట్లేదు. నిజానికి రేపు జరగబోయే దాని గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో కూడా నాకిప్పుడు అర్థం కావట్లేదు. పరమేశ్వర, నా ప్రాబ్లం ఏంటో నీకు తెలుసు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇదంతా జరగకుండా ఎలా ఆపాలి? అసలు అత్తయ్య గారికి ఎలా చెప్పగలను? భవిష్యత్తులో తను ఎలా మారిపోతున్నారు అని, ఎలాంటి వాళ్ళు ఎలా మారిపోతున్నారు, దీన్ని ఎలా ఆపాలో మీరే చెప్పండి. అయ్యయ్యో, నేను ఇలాంటి రోజు చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఎవరు ఇంతలా అరుస్తున్నారు? ఈ మధ్య ఎప్పుడు చూసినా నువ్వు ఇంటికి తాగొస్తున్నావు. ఇలా తాగి రావడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? కొత్తగా నీకు తాగుడు అలవాటు ఏంటయ్యా? తాగి ఇల్లు గుల్ల చేసుకుంటున్నావు. మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకపోతే నిన్ను ఇలా చూస్తే వీధిలో వాళ్ళందరూ నీ మొహం మీద ఉమ్మేస్తారు. అర్థమైందా? నార్మల్ ఏంటే వాగుతున్నావు? ఈ రోజు నీ మోర్పలు రాను కూడా అసలు చూ నిన్ను. అయ్యో, అరే ఆర్తి, వదలనే, నన్నే కొడతారా? నిన్ను నా మీదే కూరగాయలు విసురుతావా? అయ్యో ఆర్తి,